హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుకి ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరూ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అనేది అవుతుందండి. చాలా వీడియోస్ చేశాను దీనికి ముందు ఎయిత్ క్లాస్ సంబంధించి తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి చాలా వీడియోస్ చేశాను. ఇంకా లాస్ట్‌కి వచ్చేస్తుందండి వీడియోస్ అనేవి. ఇంకా 2, 3 అవుతాయి అంతే. చాలా వీడియోస్ వచ్చాయండి. కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది ఎయిత్ క్లాస్‌కి సంబంధించి. అందువల్ల వీడియోస్ అనేవి చాలా ఎక్కువ వచ్చాయి. అలాగే మనకి థర్డ్ క్లాస్ నుంచి కూడా స్టార్ట్ చేశానండి మన తెలుగు టెక్స్ట్ బుక్‌లు అనేవి. ప్రతి టెక్స్ట్ బుక్‌లో ఉండే లెసన్ వైస్ చెప్పానండి. ఏ లెసన్‌కి ఏ బిట్స్ వస్తాయి, ఎన్ని వస్తాయి అన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. మనకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ కంప్లీట్ అయిపోయింది. ఎయిత్ కూడా ఇప్పుడు ఒక 2, 3 వీడియోలో కంప్లీట్ అయిపోద్ది. ఇంకా చాలా వీడియోస్ చేశాను దీనికి సంబంధించి ముందు. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. చాలా వీడియోస్ ఉంటాయి. ఇది 28, 29వ వీడియో అండి ఇది. చాలా ఎక్కువ వీడియోస్ వచ్చాయి. మన సిక్స్త్ కూడా అలాగే సిక్స్త్ తెలుగు టెక్స్ట్ బుక్ కూడా చాలా వీడియోస్ వచ్చాయి. అలాగే సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ కూడా చాలా వీడియోస్ వచ్చాయండి. ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ డైలీ చెప్పడం జరిగింది. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అనేది ఉందండి. జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అండి. జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అందులో ఉన్నాయి చెప్పాను నేను. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే మనకి ఇది ఎయిత్ క్లాస్లోనే మనకి ఇది ఒక లెసన్ అండి. సంస్కరణ అనేది ఒక లెసన్ ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో. దానికి సంబంధించి బిట్స్ ఎలా వస్తాయి అనేది మనం ఈరోజు చూసుకుందాము. సంస్కరణ లెసన్ ప్రక్రియ ఏంటంటే వార్తా వ్యాఖ్య అండి. వార్తా వ్యాఖ్య. ఇతివృత్తం ఏంటంటే సామాజిక స్పృహ. సంస్కరణ లెసన్కి సంబంధించి ప్రక్రియ ఏంటంటే వార్తా వ్యాఖ్య. ఇతివృత్తం ఏంటంటే సామాజిక స్పృహ. నెక్స్ట్ ఉద్దేశం ఏంటి? ఈ సంస్కరణ పాఠం యొక్క ఉద్దేశం ఏంటని అడుగుతున్నారు. చూడండి, వార్తాపత్రికలోని సంపాదకీయాలు వ్యాఖ్య వ్యాఖ్యలు సమాజ చైతన్యానికి తోడ్పడతాయి. కాబట్టి విద్యార్థుల్లో సంపాదకీయ వ్యాఖ్యల పట్ల అభిరుచి కలిగించాలనేదే ఈ సంస్కరణ పాఠం యొక్క ఉద్దేశం అండి. ఉద్దేశాలు కూడా మనకి ఇస్తుంటారు. కొన్ని లెసన్స్ ఇచ్చి మనకి ఇది ఏ పాఠం ఏ లెసన్కి సంబంధించి ఉద్దేశం అని అడుగుతూ ఉంటారండి. మరొకసారి చూడండి. వార్తాపత్రికల్లోని సంపాదకీయాలు వ్యాఖ్యలు సమాజ చైతన్యానికి తోడ్పడతాయి. కాబట్టి విద్యార్థుల్లో సంపాదకీయ వ్యాఖ్యల పట్ల అభిరుచి కలిగించాలనేది ఈ సంస్కరణ పాఠం యొక్క ఉద్దేశం అండి. ఈ పాఠం నండూరి రామ్మోహన్ రావు వ్యాఖ్యావళి గ్రంథంలోనిదండి. ఇది ఈ లెసన్ అనేది సంస్కరణ అనే లెసను మనకిది నండూరి రామ్మోహన్ రావు వ్యాఖ్యావళి గ్రంథంలో ఉన్నదండి. ఈ సంస్కరణ పాఠం అనేది రచయిత ఎవరంటే తెలుగు పాత్రికేయులు సుప్రసిద్ధులైన నండూరి రామ్మోహన్ రావు అండి. ఇతని యొక్క కాలం 1927 నుంచి 2011 వరకు. తెలుగు పాత్రికేయుల్లో సుప్రసిద్ధులైన నండూరి రామ్మోహన్ రావు అండి. కృష్ణా జిల్లా విస్సన్నపేటలో జన్మించారు ఇతను నండూరి రామ్మోహన్ రావు గారు. ఇతని కాలం 1927 నుంచి 2011 వరకు. ఇతను జ్యోతి, ఆంధ్రజ్యోతి, బాలజ్యోతి, వనితా జ్యోతి మొదలైన పత్రికల్లో సంపాదకులుగా పనిచేశారనమాట. చూడండి, తెలుగు పాత్రికేయుల్లో సుప్రసిద్ధులైన నండూరి రామ్మోహన్ రావు కృష్ణా జిల్లా విస్సన్నపేటలో జన్మించారు. జ్యోతి, ఆంధ్రజ్యోతి, బాలజ్యోతి, వనితా జ్యోతి మొదలైన పత్రికల్లో సంపాదకులుగా పనిచేశారండి. అలాగే మనకి ఈ లెసన్కి సంబంధించి మనకు బిట్స్ ఇవ్వడం జరిగింది. బిట్స్ అనేవి ఏ విధంగా వస్తాయి ఇప్పుడు మనం చూద్దాము. సంస్కరణ పాఠం రచయిత ఎవరని అడుగుతున్నారండి. సంస్కరణ పాఠం యొక్క రచయిత ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, రావూరి వెంకట సత్యనారాయణరావు, నండూరి రామ్మోహన్ రావు, నండూరి విష్ణుమోహన్ రావు, నండూరి సుబ్బారావు ఎవరు ఈ సంస్కరణ పాఠం యొక్క రచయిత అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుందండి. నండూరి రామ్మోహన్ రావు గారు ఈ సంస్కరణ పాఠం యొక్క రచయిత. నెక్స్ట్, సంస్కరణ పాఠం ప్రక్రియ ఏంటి? సంస్కరణ పాఠం యొక్క ప్రక్రియ ఏంటి అని అడుగుతున్నారండి. నీకు 4 ఆప్షన్లు. ఫస్ట్ది వ్యాసం, రెండోది గజల్, మూడోది కథ, నాలుగోది వార్తా వ్యాఖ్య. సో వ్యాసం, గజల్, కథ,
వార్తా వ్యాఖ్య అండి. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నా. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. వార్తా వ్యాఖ్య. సంస్కరణ పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే వార్తా వ్యాఖ్య అండి. అలాగే మనకి సంస్కరణ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి? సంస్కరణ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, సామాజిక స్పృహ. రెండోది సంస్కరణ మానవ సంబంధాలు. మూడోది జాతీయ సమైక్యత. నాలుగోది మానసిక ఉల్లాసం. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. సామాజిక స్పృహ అండి. సామాజిక స్పృహ. సంస్కరణ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే సామాజిక స్పృహ. అదే ప్రక్రియ ఏంటంటే వార్తా వ్యాఖ్య అండి. రెండు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇతివృత్తాలకు సంబంధించి ఖచ్చితంగా మనకి బిట్స్ అనేవి అడుగుతుంటారండి. ఇతివృత్తాలు ప్రక్రియలు మనకు ప్రత్యేకించి చెప్పడం కూడా మనకి సిలబస్లో అడగడం జరిగిందండి. సంస్కరణ పాఠం ఇతివృత్తం ఏంటంటే సామాజిక స్పృహ. ప్రక్రియ ఏంటంటే వార్తా వ్యాఖ్య అండి. నెక్స్ట్ మనం చూడండి, ఏకాదేశి సమాసం అని దేనికి పేరు? ఏకాదేశి సమాసం అని దేనికి పేరు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, నైతత్పురుష సమాసం, ప్రథమ తత్పురుష సమాసం, ద్వితీయ తత్పురుష సమాసం, 4 చతుర్థి తత్పురుష సమాసం. ఏకదేశి సమాసం అని దేనికి పేరు అని ఉందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ప్రథమ తత్పురుష సమాసానికి ఏకదేశ సమాసం అని కూడా అనడం జరుగుతుందండి. ఏకదేశ సమాసం అని దేనికి పేరు అంటే ప్రథమ తత్పురుష సమాసానికి అండి. ప్రథమ తత్పురుష సమాసానికి. నెక్స్ట్, చైతన్య పదానికి, చైతన్యం అనే పదానికి నానార్థాలు ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ చైతన్యం అనే పదానికి నానార్థాలు ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ 4 ఆప్షన్లు. ఫస్ట్ చూడండి, చిరాకు. రెండోది విరోగతి. నెక్స్ట్ రెండోది అధోగతి, అభ్యున్నతి. మూడోది తెలివి, ప్రాణం. నాలుగోది తపన, తామరసం. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారండి. చైతన్య పదానికి నానార్థాలు అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. తెలివి, ప్రాణం. తెలివి, ప్రాణం. చైతన్యం అనే పదానికి నానార్థాలు ఏంటండి? తెలివి, ప్రాణం. చైతన్యం అనే పదానికి నానార్థాలు తెలివి, ప్రాణం. నెక్స్ట్, నండూరి రామ్మోహన్ రావు ఏ పత్రికకు సంపాదకులుగా పనిచేశారు? నండూరి రామ్మోహన్ రావు గారు ఏ పత్రికకు సంపాదకులుగా పనిచేశారని అడుగుతున్నారు. మనకి ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చారండి. ఫస్ట్ చూడండి, ఆంధ్రజ్యోతి, బాలజ్యోతి, వనితా జ్యోతి, తర్వాత శివరంజని. ఏ పత్రికకు ఈ నాలుగింట్లో ఇతను నండూరి రామ్మోహన్ రావు గారు పనిచేయడం జరిగిందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4. ఆంధ్రజ్యోతి, బాలజ్యోతి, వనితా జ్యోతి. ఈ 3 పత్రికలకు నండూరి రామ్మోహన్ రావు గారు సంపాదకులుగా పనిచేయడం జరిగింది. ఆంధ్రజ్యోతి, బాలజ్యోతి, వనితా జ్యోతి. ఈ మూడింటికి అతను సంపాదకులుగా పనిచేయడం జరిగింది. నెక్స్ట్, నండూరి రామ్మోహన్ రావు గారు ఏ నవలను తెలుగులో రాశారు? నండూరి రామ్మోహన్ రావు గారు ఈ క్రింది వానిలో ఏ నవలను తెలుగులో రాశారని అడుగుతున్నారండి. ఇక్కడ మనకు 4 ఆప్షన్లు ఇచ్చారు. ఫస్ట్ చూడండి, మయూరి కన్య. రెండోది చెంగిజ్ ఖాన్. మూడోది అనుపల్లవి. నాలుగోది చిరంజీవులు అండి. మయూరి కన్య, రెండోది చెంగిజ్ ఖాన్, మూడోది అనుపల్లవి, నాలుగోది చిరంజీవులు. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారండి. నండూరి రామ్మోహన్ రావు గారు ఏ నవలను తెలుగులో రాశారని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. మయూరి కన్య. ఏంటండి? మయూర కన్య అండి. నండూరి రామ్మోహన్ రావు గారు మయూర కన్య అనే నవలను తెలుగులో రాశారు. నెక్స్ట్, క్రింది వాటిలో నండూరి రామ్మోహన్ రావు గారు రచించిన గేయాలు ఏంటి? నండూరి రామ్మోహన్ రావు గారు కింది వాటిలో రచించిన గేయాలు ఏవని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, చిలక చెప్పిన రహస్యం. రెండోది మయూర కన్య. మూడోది హరివిల్లు. నాలుగోది ఇంద్రధనుస్సు. ఇతను ఏ గేయాలను రాశారు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. హరివిల్లు అండి. ఏంటండి? హరివిల్లు. క్రింది వాటిలో అంటే హరివిల్లు అనే గేయాన్ని రచించింది నండూరి రామ్మోహన్ రావు గారు. నండూరి రామ్మోహన్ రావు గారు అండి. నెక్స్ట్ మనకు చూడండి, దీప దిక్కులు చూస్తూ నడుస్తుంది. ఈ వాక్యం ఏ వాక్యం అవుతుంది? దీప దిక్కులు చూస్తూ నడుస్తుంది అనే వాక్యం మనకి ఏ వాక్యం అవుతుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, చిత్రార్థకం. రెండోది క్వార్థం. మూడోది ఛేదార్థకం. నాలుగోది తుమున్నార్థకం.
ఈ నాలుగింట్లో ఏంటి? దీప దిక్కులు చూస్తూ నడుస్తుంది అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. చిత్రార్థకం. ఏంటండి? చిత్రార్థం. దీప దిక్కులు చూస్తూ నడుస్తుందనే వాక్యం మనకి చిత్రార్థక వాక్యం కింద వస్తుంది. నెక్స్ట్ పదం చూడండి. సరికదా, సరిగదా దీన్ని విడదీయగా వచ్చిన రూపం ఏంటి? సరిగదా అనే పదాన్ని మనం ఏ విధంగా విడదీస్తామని అడుగుతున్నారండి. సరిగదా అనే పదాన్ని మనం ఏ విధంగా విడదీస్తాము, ఎలా వస్తుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, సరి ప్లస్ కదా, రెండో సరి ప్లస్ గదా, మూడో సరి ప్లస్ అదా, నాలుగు సరే ప్లస్ కదా. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. సరి ప్లస్ కదా అనేది మన సరిగదా అని అవుతుంది. సరి ప్లస్ కదా అనేవా మనం కలిపితే మనకి సరిగదా. సరిగదా అనే పదాన్ని మనం సరి ప్లస్ కదా అని ఆ విధంగా విడదీయడం జరుగుతుందండి. నెక్స్ట్ మనం చూడండి, ఒరిస్సా రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? ఒరిస్సా రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి ఎవరని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, నందిని శతపథి, 2 నిర్మలా శతపథి, 3 నందివర్ధని, 4 సరోజిని నాయుడు. ఈ నలుగురిలో ఎవరు ఒరిస్సా రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. నందిని శతపథి అండి. ఎవరండి? నందిని శతపథి. ఒరిస్సా రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి నందిని శతపథి. నెక్స్ట్, శారదా శాసనం ప్రకారం అమ్మాయిలకు వివాహం వయస్సు ఎంత? ఎవరి శాసనం ప్రకారం అండి? శారదా శాసనం ప్రకారం అమ్మాయిలకు వివాహ వయస్సు ఎంత అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, 14 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 18 సంవత్సరాలు. ఈ నాలుగింట్లో ఏంటి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. 14 సంవత్సరాలు. శారదా శాసనం ప్రకారం అమ్మాయిలకు వివాహ వయస్సు 14 సంవత్సరాలు. శారదా శాసనం ప్రకారం అమ్మాయిలకు వివాహ వయస్సు ఎంతండి? 14 సంవత్సరాలు. నెక్స్ట్ మనకు చూడండి, 13వది, సత్యం అనే పదానికి సమానార్థకం ఏంటి? సత్యం అనే పదానికి సమానార్థకం ఏంటి అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, సునూత్రం, రెండోది పూజ్యం, 4 సాధువు, 4 అమూల్యం. సత్యం అనే పదానికి సమానార్థక పదం ఏదని అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకు ఆప్షన్ 1 అండి. సునృతం అండి. ఏంటండి? సునృతం. సత్యం అనే పదానికి సమానార్థకం ఏంటండి? సునృతం. సునృతం అనే పదం మనకి సత్యం అనే పదానికి సమానార్థకం. నెక్స్ట్ మనకు చూడండి, 14వది, శక్తి అనే పదానికి నానార్థాలు రాయండి. శక్తి అనే పదానికి నానార్థాలను రాయమంటున్నారండి. ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చారు. ఫస్ట్ చూడండి, బలిమి, రెండోది అవసరం, మూడోది పార్వతి, 4వది చిల్లకోల. ఫస్ట్ చూడండి, బలిమి, రెండోది అవసరం, మూడోది పార్వతి, 4వది చిల్లకోల. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. బలిమి, పార్వతి, చిల్లకోల. ఈ 3 కూడా శక్తి అనే పదానికి నానార్థ పదాలండి. బలిమి, పార్వతి, చిల్లకోల ఈ 3 పదాలు కూడా శక్తి అనే పదానికి నానార్థాలండి. ఇనుడు అనే పదానికి పర్యాయ పదాలు రాయండి. ఇనుడు అనే పదానికి పర్యాయ పదాలు ఏంటని అడుగుతున్నారండి. ఇనుడు అనే పదానికి పర్యాయ పదాలండి. ఫస్ట్ చూడండి, సూర్యుడు, రెండోది రవి, మూడోది భానుడు, 4వది ఇంద్రుడు అండి. చూడండి, సూర్యుడు, రవి, భానుడు, ఇంద్రుడు ఈ నాలుగింట్లో మనకి ఇనుడు అనే పదానికి పర్యాయ పదాలు ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. సూర్యుడు, రవి, భానుడు ఈ 3 కూడా ఇనుడు అనే పదానికి పర్యాయ పదాలు. సూర్యుడు, రవి, భానుడు ఈ 3 కూడా ఇనుడు అనే పదానికి పర్యాయ పదాలు. ఇనుడు అనే పదానికి పర్యాయ పదాలు మనకి సూర్యుడు, రవి, భానుడు అండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జలాభిషేకం సమాసం ఏంటి? జలాభిషేకం అనే పదానికి సమాసం ఏంటని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, ద్వితీయ తత్పురుష సమాసం, రెండోది బహువ్రీహి సమాసం, మూడోది ద్విగు సమాసం, 4వ తృతీయ తత్పురుష సమాసం. ఈ నాలుగింట్లో ఏంటి? జలాభిషేకం అనే పదానికి సమాసం అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. తృతీయ తత్పురుష సమాసం అవుతుందండి.
జలాభిషేకం అనే పదానికి సమాసం ఏంటంటే తృతీయ తత్పురుష సమాసం. తృతీయ తత్పురుష సమాసం జలాభిషేకం అనే పదం అండి. నెక్స్ట్ సంస్కరణ పాఠంలో ఏ సమస్యల గురించి ప్రస్తావించబడ్డాయి? సంస్కరణ పాఠంలో ఏ సమస్యల గురించి ప్రస్తావించబడ్డాయి అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, బాల్య వివాహాలు, రెండోది వరకట్నం, మూడోది కన్యాశుల్కం, నాలుగోది స్త్రీ విద్యావశ్యకత అండి. బాల్య వివాహాలు, వరకట్నం, కన్యాశుల్కం, స్త్రీ విద్యావశ్యకత. ఈ నాలుగింట్లో ఏంటి మనకి సంస్కరణ పాఠంలో సమస్యల గురించి ఏ సమస్య గురించి ప్రస్తావించబడ్డాయి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. బాల్య వివాహాలు, వరకట్నం, స్త్రీ విద్య ఆవశ్యకత, ఈ 3 గురించి మనకి సంస్కరణ పాఠంలో ప్రస్తావించబడ్డాయి. బాల్య వివాహాల గురించి, వరకట్నం గురించి, స్త్రీ విద్యా ఆవశ్యకత గురించి కూడా ఈ సంస్కరణ పాఠంలో మనకి ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ 18 చూడండి, దురాచారాల నిర్మూలన కంటే వాటి పట్ల డ్యాష్ కలిగించాలని నండూరి వారి ఉద్దేశం. దురాచారాల నిర్మూలన కంటే వాటి పట్ల డ్యాష్ కలిగించాలని నండూరి వారి ఉద్దేశం అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, ఆసక్తి, రెండోది అవగాహన, ఫస్ట్ది ఏహ్యభావం, నాలుగోది ఆలోచన. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నాను. మనకు ఆప్షన్ 3 అండి, ఏహ్యభావం అండి. దురాచారాల నిర్మూలన కంటే వాటి పట్ల ఏహ్యభావ్యం కలిగించాలని నండూరి వారి ఉద్దేశం అండి. నెక్స్ట్, నండూరి వారి గురించి క్రింది ప్రవచనాల్లో సత్యాలను గుర్తించండి అన్నారు. నండూరి వారి గురించి సత్యాలకి కింద వాక్యంలో ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ చూడండి, అనుపల్లవి సంపాదకీయ వ్యాస సంకలనం, చిలక చెప్పున రహస్య కింది నవలండి, హరివిల్లు పిల్లల గేయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీరికిచ్చిన బిరుదు కళా ప్రపూర్ణ. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారండి. అనుపల్లవి సంపాదకీయ వ్యాస సంకలనం, చిలక చెప్పున రహస్యం కింది నవలండి, హరివిల్లు అనేది పిల్లల గేయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీరికి ఇచ్చిన బిరుదు కళా ప్రపూర్ణ. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, అనుపల్లవి సంపాదకీయ వ్యాస సంకలనం, చిలక చెప్పిన రహస్యం కింది నవల, నెక్స్ట్ హరివిల్లు పిల్లల గేయాలు. ఈ మూడు కూడా ఈ నండూరి రామ్మోహన్ రావు గురించి సంబంధించిన వాక్యాలండి. అనుపల్లవి సంపాదకీయ వ్యాస సంకలనం, చిలక చెప్పిన రహస్యం కింది నవల, హరివిల్ అనేది పిల్లల గేయాలు. ఈ 3 కూడా అతనికి సంబంధించినవి. నెక్స్ట్ 20ది, శారదా శాసనం విడుదలైన తేదీ ఏది? శారదా శాసనం ఎప్పుడు విడుదలైంది, ఆ తేదీ ఏంటని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, 26/9/1929, 27/9/1929, 28/9/1929, తర్వాత 1929 అండి. చూడండి, 26/9/1929, 27/9/1929, 28/9/1929, 29/9/1929 అండి. ఈ నాలుగింట్లో ఏంటి శారదా శాసనం మనకి విడుదలైన తేదీ అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, 28/9/1929. 28/9/1929 శారదా శాసనం అనేది విడుదల అవ్వడం జరిగిందండి. ఇది తేదీ. ఈరోజు మనకి ఈ వీడియోకి సంబంధించిన బిట్స్ ఇవేనండి. రేపు మళ్ళీ మనం కూడా 8th క్లాస్ సంబంధించి బిట్స్ మాత్రం చెప్పుకుంటామండి. ఇంకా కంటెంట్ ఉన్నది, చాలా ఇంపార్టెంట్ బిట్స్. మొత్తం చూడండి, ఒక 2 సార్లు ఒకసారి చదివితే మీకు గుర్తుంటాయండి. ఒక దగ్గర రాసుకోండి బిట్స్ అన్నీ. ఒక దగ్గర రాసుకుంటే మీకు చదవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది, రివిజన్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ఛానల్ చెక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి నేను డైలీ వీడియోస్ అనేవి పెడుతూ ఉంటానండి. ఓకే అండి, రేపు మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓకే, టేక్ కేర్, బాయ్.